ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో, నేను కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని అందరితోటి షేర్ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్ తోటి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ యూట్యూబ్ గురించి అడుగుతున్నారు చాలామంది. సో, యూట్యూబ్‌లో చాలా రూల్స్ ఉంటాయి. అందులో ఒకటేంటంటే వాచ్ టైమ్ రూల్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్. చాలా ఈజీగా వస్తారు 1000 సబ్స్క్రైబర్స్ కంటెంట్ మంచిగుంటే. కాకపోతే ఈ వాచ్ టైమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పేజ్ కాబట్టి ఎక్కువ మంది అయితే చూడకపోవచ్చు. అండ్ నాకు చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా చాలా అమౌంట్ వస్తుందేమో అని. డెఫినెట్‌గా నాకు అమౌంట్ వచ్చిన రోజు కంపల్సరీగా అందరితోటి వస్తున్న అమౌంట్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా వీడియోస్ చేసినప్పుడు అందరూ అనుకుంటున్నారు ఫుల్ డబ్బులు వస్తున్నాయేమో అని అనుకుంటారు. కానీ అక్కడ వచ్చేది లేదు. ఇంకా మానిటైజేషన్ అయిందా లేదా, అసలు మానిటైజేషన్ రూల్ ఉంటుందా లేదా అనేది కూడా చాలామందికి తెలీదు. నేను గురుకులంలో టీచ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ నాకుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను ఎందుకు వీడియోస్ చేయొద్దు అని అనుకున్నాను. అండ్ లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. నేను సక్సెస్ యూట్యూబర్‌ని కాకపోవచ్చు. కాకపోతే దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకునే సబ్జెక్ట్‌ని ఓకే. నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాను, నేను నేర్చుకున్న టాపిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోస్ట్ చేశాను. ఎక్కువ గురుకులం స్కూల్స్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏ విధంగా చదవాలి అనేది పోస్ట్ చేశాను. ఒకవేళ కావాలి అంటే లింక్ బయోలో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. అవేంటి అంటే, ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెజెంట్ అయితే ఎడిటింగ్ కూడా ఇంపార్టెంట్. నేను ఎడిటింగ్‌కి గంటలు గంటలు అస్సలు స్పెండ్ చేయను. సో, నా సిస్టర్ ఉంది. తనే ఎడిటింగ్ రిలేటెడ్ ఎడిటింగ్ ఏదైనా తనే చూసుకుంటదనమాట. ఇంకొకటి, కాంపిటీటివ్‌లో ఉన్న యాస్పిరెంట్స్ అయితే డెఫినెట్‌లీ యూట్యూబ్ ఏదో టైమ్ పాస్‌కి చేస్తే పర్లేదు. ఫుల్ టైమ్ దాని మీదనే ఉంటే మాత్రం చాలా టైం వేస్ట్ అయితుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎట్లుంటదంటే, అమ్మో! ఎంతమంది చూసిండ్రు, ఎన్ని లైక్స్ వచ్చినాయో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రో, దీనికే టైం వేస్ట్ అయితది. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి, ఒకవేళ మీరు నేర్చుకున్న కంటెంట్ 10 మందికి యూజ్ కావాలి అనుకుంటే జస్ట్ నేమ్‌సేక్ వీడియోస్ పెట్టేసేయండి. అంటే నేమ్‌సేక్ అంటే తప్పు బిట్లు పెట్టమని కాదు నేను చెప్పేది. వీడియో అప్‌లోడ్ చేసి పెట్టేసేయండి. అది రీచ్ వస్తుందా లేదా అనేది సెకండరీ థింగ్. జస్ట్ మీ నాలెడ్జ్‌ని మీరు షేర్ చేసుకుంటా, డైలీ అప్‌లోడ్ చేసుకుంటా ఉంటే అందరికీ సజెషన్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటది. ఇంకొకటి, ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్‌కి కూడా రూల్స్ ఉంటాయంట. నాకు ఇన్‌స్టాగ్రామ్ గురించి పెద్దగా ఐడియా లేదు. జస్ట్ వీడియోస్ చేసి పోస్ట్ చేయడం వరకే. నేనెప్పుడు తెలుసుకోవాలని అనుకోలేదు. బట్ వాటికి కూడా రీల్స్‌కి సంథింగ్ మానిటైజేషన్ ఉంటుంది అనేసి తెలిసింది. బట్ ఎంత ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ ఎల్స్ షార్ట్ కట్స్ కానివ్వండి, మీరు మ్యాథ్సే కానివ్వండి, ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకొని దాని మీదనే పోస్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎట్లా నేర్చుకున్నారు, దానికి గుర్తుపెట్టుకోవడానికి మీరు యూజ్ చేసిన ట్రిక్స్ ఏంటి, ఇవి ఎక్కువగా చెప్తా ఉంటే జనాలు అవే చూస్తూ ఉంటారు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రీచ్ రావడానికి రీజన్ ఏంటిది అంటే, మనకి 1 మినిట్ కంటే ఎక్కువ వీడియోస్ ఉంటే ఎవరు చూడరు. సో, ఇన్స్టాగ్రామ్లో అయితే తక్కువ డ్యూరేషన్లో కాబట్టి అందరూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తక్కువ డ్యూరేషన్లో పెడితే కూడా అదొక అడ్వాంటేజ్. షార్ట్ కట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఇది నేను జస్ట్ చెప్పాలనుకుంది. ఇంకొకటి ఏంటిది అంటే, కాంపిటీటివ్‌లో ఉన్న యాస్పిరెంట్స్ ఆర్ ఎల్స్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైతే మనకి నార్మల్‌గా రివిజన్ చేయడానికి కంపల్సరీగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే డిస్కస్ చేసామనుకోండి ఎక్కువ గుర్తుకుంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు నేర్చుకున్న బిట్స్ ఏవైతే ఉంటాయో ఎవరికైనా చెప్పండి. అదేదో మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకుంటే కూడా మీరు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఎప్పుడైనా కావాల్సిందనుకోండి మీరే రిఫర్ చేసుకోవచ్చు. సో, అట్లా ట్రై చేయండి. నేను అట్లనే చేస్తా. నేను ప్రిపేర్ అయిన టాపిక్‌ని నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి నేను కరెక్ట్ చేసుకుంటాను. సమ్‌టైమ్స్ మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్‌ని కాబట్టి. సో, వాటిని నేను డెఫినిట్‌గా రెక్టిఫై చేసుకొని మళ్ళీ తిరిగి అప్‌లోడ్ చేస్తా ఉంటాను. అదొకటి మనకి ప్రాక్టీస్ అయితా ఉంటుందనమాట. సో, థ్యాంక్ యూ. అండ్ రీసెంట్‌గా గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. చూసేయండి. థ్యాంక్ యూ.